కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామాత్ గిల్గాత్ మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. తెలుగు బైబిల్లో కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే హీ వెంట్ డౌన్ టు సమారియా అని ఉంటుంది. వెంట్ డౌన్. మీ కింద కొంచెం జాగ్రఫీ చెప్తానన్నాను. కింద యెరూషలేము ఉంటుంది, పైన సమారియా ఉంటుంది. ఈరోజు మనం యెరూషలేము నుంచి సమారియా, అప్పట్లో ఉన్నటువంటి సమారియాకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు దాన్ని సమారియా అనరు, వేరే అంటారు, అర్థమైంది. అక్కడికి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు. ఒకవేళ ట్రాఫిక్లో మనం ప్రయాణం చేస్తే 1 hour 7 minutes, 1 hour 8 minutes పడుతుంది. ఇందాక గూగుల్ మ్యాప్లో ఒకవేళ నేను ఇప్పుడు కనుక కారులో వెళ్తే ఎంత టైం పట్టుదని లెక్కేశాను, 1 hour 17 minutes చూపించింది. ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ మధ్యలో ఎంత టైం పట్టుద్ది అని అంటే అంతసేపు చూపించింది. అయితే అప్పట్లో వాళ్ళు బహుశా 2 days నడిస్తే వెళ్ళిపోయేవాళ్ళేమో. 2 days వాళ్ళు 2 రోజులు నడిచి యెరూషలేము నుంచి సమారియాకి వెళ్ళాడు. అయితే మ్యాప్ ప్రకారం అయితే పైకెళ్ళాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయన పైకెళ్ళా, కిందకి దిగాడు. హీ వెంట్ డౌన్. కాంప్రమైజ్ అయిన తర్వాత మనం ఎంత దూరం వెళ్ళినా అది గోయింగ్ డౌనే. రాజీ పడిన తర్వాత ఎంత దూరం వెళ్ళా, ద మోర్ యు వాక్ ఆఫ్టర్ కాంప్రమైజ్, ద మోర్ యు ఆర్ గెటింగ్ డీవియేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొదట్లో ఇది మెయిన్ రోడ్డు, దాని నుంచి మొదట్లో కొంచెం డీవియేట్ అయ్యావు. మొదటి దినాన్న మెయిన్ రోడ్డుకి నువ్వు డీవియేట్ అయిన రోడ్డుకి అడిగే ఆ విధంగా కొంచెం ముందుకెళ్తే 1 గంట తర్వాత అది కిలోమీటర్ అవుతుంది, గంట తర్వాత కిలోమీటర్ అవుతుంది, రోజు తర్వాత 40 కిలోమీటర్లు అవుతుంది. యూ కెనాట్ కమ్ బ్యాక్. మనోడు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ఈ మాట రాశాడు, కొన్ని సంవత్సరములు గతించిన మీదట, కొన్ని ఇయర్స్ అయిపోయినాయి, ఆ యొక్క జర్నీలో డీవియేషన్, ఎడబాటు చాలా దూరం అయిపోయింది. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో ఆహాబు ఎంత గొప్పడో చూడండి. ముందేమో వెయ్యంకి రమ్మన్నాడు. అయ్యా నా కూతురు నీకు ఇస్తాను, నీ కొడుక్కి, బాగుంది. నెక్స్ట్ భోజనానికి వస్తారా అని అడిగాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. యెహోషాపాతు గారు వస్తున్నారా, యోధా దేశానికి రాజు, మంచి గొర్రెలను కోయండి. ఆయనతో ఎంతమంది వస్తున్నారా? రాజుగారు మాకు వచ్చిన సమాచారం బట్టి 46 మంది వస్తున్నారు. 46 మంది వస్తున్నారు, మనం ఖచ్చితంగా 10 మందికి ఒక గొర్రె, మనం 4 గొర్రెలు వేసేద్దాం. 4 గొర్రెల్ని మంచి భోజనం బాగా పెట్టాలి. బిర్యానీ పెట్టేశారు వాళ్ళకి. బిర్యానీ మనోడు తినేస్తా ఉన్నాడు. ముందేమో మెచ్చుకొని నా కూతుర్ని కొడుకెరిస్తా అన్నాడు. రెండోసారి భోజనం పెట్టి బాగా తింటా ఉంటే, రాజుగారు కొంచెం డ్రింక్ పట్టరండి డ్రింక్ తాగుతూ ఉంటే, రాజుగారు ఏం లేదు, ఈ రామాత్ గిల్గాత్ మీద మనకు చిన్న ఫైట్ ఏర్పడింది, నేను ఒక్కడనే వెళ్ళిపోయి చేసేయగలుగుతాను అనుకోండి, అంటే మీరు ఉన్నారు కాబట్టి పెద్దోళ్ళు ఏంటో మిమ్మల్ని అడగాలనిపిస్తుంది, మనతో పాటు వారికి వస్తారేంటి అని అడిగాడు. అని అంటే అయితే చూడండి యెహోషాపాతు గారి యొక్క డయల్ 3వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామాతు గిల్గాతునకు వచ్చదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చదామని చెప్పాను. అయిపోయిందిగా. చూసారా ఎంత క్లీన్గా డీవియేషన్ కనబడుతుందో? బై ది వై మై ఫ్రెండ్స్, నేను పెద్ద ఏం చేయాల, బైబిల్ చదివాను, వరుసగా చదువుకుంటూ వచ్చానంతే, నేను ఇంకేం చేయాల. నాకు 17వ అధ్యాయంలో యెహోషాపాతు చాలా గొప్పగా కనబడ్డాడు. 18వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి కాంప్రమైజ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ముందు వియ్యంకి వెళ్ళాడు, తర్వాత భోజనంకి వెళ్ళాడు, తర్వాత యుద్ధంకి వెళ్తున్నాడు. డూ యూ అండర్స్టాండ్? 3 స్టెప్పులు కనబడుతుందా? ముందు వియ్యంకి వెళ్తే ఎవడు తప్పట్టాడు, భోజనంకి వెళ్తే ఎవడు తప్పట్టాడు, యుద్ధంకి వెళ్తే అయిపోయిందిగా. యు ఆర్ ఇన్ టు ద ప్లే గ్రౌండ్. అప్పుడు ప్రభువా
అని అంటే ఏం జరుగుద్ది? మనోడు అదే పని చేశాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళటానికి డిసైడ్ అయిపోయిన తర్వాత, రాజుగారితో చట్టాపట్టా వేసుకొని వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయిన తర్వాత మనోడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో మీకు చెప్తా. అదేంటో మీకు చెప్పకముందు మీరు చేసే పని ఏంటో చెప్తాను. అమ్మాయికి కమిట్ అయిపోతావు, అబ్బాయికి కమిట్ అయిపోతావు, మెసేజ్లు ఎన్నో వెళ్ళిపోయినాయి, ఐ లవ్ యూలు చెప్పేసుకున్నావు, వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి, అంతా వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇది దేవుని చిత్తమో కాదో కొంచెం తెలుసుకోవాలన్నాను సార్. అప్పుడు అడుగుతావు. కమిట్ అయిన తర్వాత ఏంట్రా నువ్వు అడిగేది? కమిట్ అయిపోయిన తర్వాత ఏంట్రా నువ్వు అడిగేది? ఎంత దూరం వచ్చిన తర్వాత నువ్వు అడిగేదండి. సార్ ఆమె కూడా క్రిస్టియనే, ఆయన కూడా క్రిస్టియనే, మేము ఇద్దరం కూడా విశ్వాసం కాబట్టి పెళ్లి చేసుకొని మంచి పరిచర్య చేద్దాం అనుకుంటున్నామండి. బాగుందిరా, నీ ప్లాన్ బాగుంది, అది నీ ప్లాను, అది నీ ప్లాన్, నీ ప్లాన్. అప్పుడు నేను ప్రార్థన చేస్తా, అప్పుడు నేను దేవుని చిత్తం తెలుసుకుంటా, అప్పుడు మా మమ్మీ డాడీ ఓకే అంటే పెళ్లి చేసుకుంటా. ఏంటి తొక్కలో డైలాగు? ఇప్పుడు చూద్దాం 4వ వచనం. మరియు యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజుతో, చూడండి డైలాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఏంటి సార్ మీరు ఎంత గౌరవంగా అనేసారంటే ఇప్పుడు చూడండి డైలాగ్. నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రెండనగా. చూసారు ఇప్పుడు? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? మనోడు డిసైడ్ అయిపోయి కూతుర్ని కొడుకునిచ్చేయడానికి రెడీ అయిపోయాడు, భోజనంకి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు, యుద్ధానికి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. యుద్ధానికి వెళ్ళటానికి రెడీ అయిన తర్వాత దేవుణ్ణి అడుగుదామా? అప్పుడు దేవుణ్ణి అడుగుదామా? మై ఫ్రెండ్స్, దేవుణ్ణి అడగాలి, కానీ ఎప్పుడు అడగాలి? బిగినింగ్లో అడగాలి. ఎవడైనా సరే బస్సు ఎక్కక ముందు సార్ ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని అడుగుతాడు, అంతేనా? బస్సు ఎక్కక ముందు అడగాలి ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని. అలా అడగకుండా బస్సు ఎక్కి కొంచెం దూరం వెళ్ళింది సార్ ఎటు వెళ్తుంది సార్ దీన్ని అంటే ఏమనాలా? ఏమనాలా? నా లైఫ్లో అలాగే జరిగింది. నా లైఫ్లో ఎలాగ తప్పమంటారా? రాజమండ్రిలో రాత్రి 12 గంటలకి 2 ఫలక్నుమాలు వస్తాయి. రాజమండ్రిలో రాత్రి 12 గంటలకి 2 ఫలక్నుమాలు వస్తాయి. అర్థమైందా? ఫలక్నుమాలే 2. ఒకటేమో హైదరాబాద్ వెళ్ళే ఫలక్నుమా, ఇంకోటేమో వైజాగ్ వెళ్ళే ఫలక్నుమా. నేను తాడేపులగూడెంలో వాక్యం చెప్పి గబగబా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఎదురుగా ఫలక్నుమా అని కనబడితే ఎక్కేసి, నాది ఏసీ భోగి కదా అని దాంట్లో ఎక్కేసి అలా వెళ్తే నా సీట్ దగ్గర ఎవడో పడుకొని ఉన్నాడు. ఇది నాదే అని అన్నాను నేను. ఈలోగా టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఆ టికెట్ కలెక్టర్ నన్ను గుర్తుపట్టి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ఆడు ప్రైజ్ లార్డ్ గాడు కాబట్టి సరిపోయింది. నాకు ఏమైందో చెప్తాను చూడండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాడు కాబట్టి సరిపోయింది. అంటే బ్రదర్ ఏమైందంటే, సార్ నాది A28 సార్, ఈయన లేడు సార్, ఈయన ఎవరో ఉన్నారు సార్ అంటే, ఏ సార్ నన్ను చూడండి. బ్రదర్ మీరు తప్పెక్కారు బ్రదర్ అని అన్నాడు. ఏ అని అంటే, మీరు హైదరాబాద్ ఎక్కాల్సిన ఫలక్నుమా ఎక్కలేదు సార్, మీరు వైజాగ్ వెళ్ళే ఫలక్నుమా ఎక్కారు. ఆయా, నాకు నెక్స్ట్ మార్నింగ్ షూటింగ్ ఉన్నదే, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, సార్ దీనికి ఇంకా 2 స్టాపులు సార్, ఒకటి సామలకోట, 2 తుని, ఆ తర్వాత వైజాగ్ అని అన్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. సార్ మీరు సామర్లకోటలో కనుక దిగిపోతే నాకు ప్రాబ్లం వస్తుంది సార్, ప్లీజ్ సార్ మీరు సామర్లకోటలో దిగిపోవాలి. సార్ మీరు సామర్లకోటలో దిగిపోకుండా వైజాగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి సార్ అని అన్నా. అంటే ఏమి లేదు సార్, సామర్లకోట నుంచి మీరు వైజాగ్ ఒక టికెట్ ఇస్తే నేను మీకు ఉన్నటువంటి దాన్ని బట్టి నేను మీకు బర్త్ ఇస్తాను, మీరు వైజాగ్ వెళ్ళిపోయి అప్పుడు ఏమన్నా చేయొచ్చు సార్ అన్నాడు. అప్పటికప్పుడు నా బుర్ర విపరీతమైన ఫాస్ట్గా పనిచేసి మొబైల్లో స్వార్థరాజు గారికి ఫోన్ చేయి, సార్ గారు నాకు చిన్న సాయం చేసి పెట్టండి సార్, ఒక టికెట్ కొని నాకు ఇప్పించాను సార్, నేను బయటికి వెళ్ళి కొనుక్కొని అంతసేపు సామర్లకోటలో ట్రైన్ ఉండదానంటే ఆయన పంపించాడు, టికెట్ ఇచ్చాడు. నేను చేయగలిగే పని, వైజాగ్ ఎన్ని గంటలకు వెళ్తుంది? 4 గంటలకే. వైజాగ్లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే కొంచెం నా కారు మీద ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళవా, 6 గంటలకు ఫ్లైట్ ఉందిరా, దాన్ని ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాను అని హైదరాబాద్ వెళ్ళిపోవడానికి టికెట్ బుక్ చేసుకున్నా, వెళ్ళిపోయాను. అయితే నేను నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? అడగాలి డీటెయిల్స్ స్టార్ట్ అవ్వకముందు, ఆ తర్వాత మనం ఏం చేయలేము, అవునా కదా? కాబట్టి వెన్ యూ బిగిన్ ఎ జర్నీ, ఒక ప్రయాణం మొదలవుతున్నప్పుడు, అది ఏ ప్రయాణమైనా, నువ్వు చదివే కోర్స్ అయినా, నువ్వు కలిగి ఉండేటువంటి సంబంధమైనా, నువ్వు కలిగి ఉండేటువంటి ఫ్రెండ్షిప్ అయినా, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆస్క్ ఇన్ ద బిగినింగ్.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడుగుతా, అది భక్తి, అది ప్రేమ అనొద్దు. మీలో కొంతమంది ఆ విధంగా చాలా దూరం వెళ్ళి ప్రార్థన చేసి, ఏమ్మా ప్రార్థన చేసావా అంటే చేసా అని అంటారు. అది ఎప్పుడు చేశారో చెప్పరు, అది ఎప్పుడు చేశారో చెప్పరు. యెహోషాపాత్ అలాగ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తే ఆహాబు దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 400 ప్రవక్తలు వచ్చి రాజుగారు విజయం మీదే, రాజుగారు విజయం మీదే అని అంటే యెహోషాపాత్ చూశాడు. యెహోషాపాత్ బిలీవర్ కదా, యెహోషాపాత్కి దేవుడితో సంబంధం ఉంది కదా. ఈ 400 మంది చూసి కాదు సార్, కాదు ఏంటి కాదు సార్, వీళ్ళు కాదు సార్, వీళ్ళు కాదు సార్. ఇక్కడ ఎవరైనా యెహోవాకి సంబంధించినటువంటి ప్రవక్త ఉన్నాడా? ఇక్కడ ఎవరైనా యెహోవాకి ఐ అప్రిషియేట్ యెహోషాపాత్. కానీ బాధ అనిపిస్తుంది, ఆయన రాజీ పడి డీవియేట్ అయిపోయి అప్పుడు అడుగుతున్నాడు యెహోవాకు సంబంధించినటువంటి ప్రవక్త ఎవడైనా ఉన్నాడా? ఒక్కడున్నాడు సార్, ఆడి పేరు మెకాయ. వాడు మెకాయ, వాడు దరిద్రుడు సార్. ఎందుకు సార్ యెహోవా ప్రవక్త అన్నారు, దరిద్రుడు అంటాడు. ఎప్పుడు వచ్చినా కూడా నాకు నెగిటివ్గానే చెప్తాడు సార్, ఎప్పుడు వచ్చినా కూడా నన్ను తిడతాడు సార్, ఎప్పుడు వచ్చినా కూడా గద్దిస్తాడు సార్. వాడు నాకు నచ్చడు సార్. నా గురించి సేమ్ స్టేట్మెంట్ వేస్తారు చాలామంది. ఇందాక ఎవరో సాక్ష్యం చెప్తున్నారు, ఎడ్వర్డ్ గారు మాట్లాడుతుంటూ కొట్టినట్లే ఉంటుంది అనేసి. పాపం ఆయన ఎవరో పెద్ద ఆయన, అర్థమైంది. ఆయన ఒక్కడే కదండి, 100% నేను స్టేజ్ ఎక్కడ ఇటు తిడతాడ్రా వాక్యం మరి అలాంటిది, నేనేం చేయను. వాక్యం అలాంటిది, వాక్యం ఏముందో అది బోధిస్తున్నా. నేనేమన్నా సొంతగా ఏమన్నా చెప్పాను? అక్కడ ఉన్నదే కదా చెప్పింది. యెహోషాపాతు అప్పుడు మీకాయాని పిలిస్తే ఆ మీకాయాని పిలుచుకొని వచ్చారు. వస్తే మీకాయ వచ్చిన తర్వాత దారిలో ఎవరైతే మీకాయని తీసుకొస్తున్నారో, అంటే మీరు స్టోరీ చదువుతారులే, టైం లేదు కాబట్టి దారిలో మరే 400 మంది ప్రవక్తలు మన రాజుగారికి అంతా ఫేవరబుల్గా చెప్పారు, మీరు కూడా అలాగే మాట్లాడేసండి. దారిలోనే మీకు అర్థమైందా? దారిలోనే మీకాయతో ఒకటి చెప్పేశాడు, నేనేం కల్పించట్లే, అక్కడ ఉంటుంది. మీరు రాజుగారికి కొంచెం ఫేవరబుల్గా మాట్లాడాలంటే మీకాయ ఏమంటాడంటే అట్లా ఏం కాదండి, దేవుడు ఏం చెప్పమంటే అదే చెప్తాను, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని అంటాడు. వచ్చారు. అంటే సమరయ సిటీ ఉంటుంది కదా, షోమ్రోన్ పట్టణం యొక్క సిటీ గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర 2 కుర్చీలు వేశారు. ఒక కుర్చీ మీద ఆహాబ్ కూర్చున్నాడు, ఇంకో కుర్చీ మీద యెహోషాపాత్ కూర్చున్నాడు. అద్భుతమైన దేదీప్యమైనటువంటి రాజుగారి వస్త్రాలు కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చొని మికాయ వచ్చాడు. నేను అనుకుంటాను యెహోషాపాత్ నిలబడి నమస్కారం చెప్పుకుని ఉంటారు, ఎందుకంటే ప్రవక్తను వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి. రాజుగారు మీరు కూర్చోండి, దేవుడు నాకేం చెప్పాడో అదే చెప్తాను సార్ అని అన్నాడు. చెప్పయా రాజుగారు, మీరు యుద్ధానికి వెళ్తే గెలుస్తారు సార్ అని అన్నాడు. ఎవరితో? యెహోషాపాత్తో. మీరు వెళ్తే కనుక గెలుస్తారు అని అంటే ఆహాబ్ కానీ యెహోషాపాత్ కానీ అమ్మయ్యా అనుకుంటారు. అయ్యా కానీ నాకు ఒక దర్శనం కనబడుతుందయ్యా, నాకు ఒక పిక్చర్ కనబడుతుందయ్యా. ఏంటి అని అంటే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా కాపరు లేని గొర్రెల వలె అయిపోతారయ్యా అని అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ దేశపు రాజు లేచిపోతాడని అర్థం. స్ట్రైట్ చెప్పేశాడు ఆయన, అర్థమైందా? స్ట్రైట్ చెప్పేశాడు. స్టేట్ చెప్పేస్తే దేవుడికిను దేవదూతలకి ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఇప్పుడు ఆహాబుని లేపేయాలి, ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే దేవదూతలేమో కొంతమంది దెయ్యాలను తీసుకొచ్చారు సార్. ఆ దెయ్యాలు మేము చూసుకుంటామండి ఆహాబ్ సంగతి అని అన్నారు. ఒక దెయ్యంగాడు ఏమని చెప్పాడంటే, ఏం లేదంటే నేనేం చేస్తానంటే ఆయన దగ్గర చాలామంది పనికిమాలిన ప్రవక్తలు అన్నారు కదా, ఆ ప్రవక్తలు నేను దూరతా అంటే దెయ్యం దూరిందనమాట. దెయ్యం దూరి నేను అద్భుతమైన ప్రవచనం పలికిస్తా, ఆ ప్రవచనం అబద్ధం, ఆ ప్రవచనం ప్రకారం నువ్వు గెలుస్తావు, విజయం నీదే అని ఆ అబద్ధ ప్రవక్తలతో నేను అంట. ఇది నేను కల్పించలా, అక్కడ ఉంటుంది, మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం చివరికి వస్తే సేమ్ టు సేమ్ ఉంటుంది అని అంటే. అప్పుడు ఈ 400 మందిలో ప్రవక్త ఉంటాడే, వాడి కోపం వచ్చి ట్యాప్మని లంప్ మీద కొడతాడు. ఎవరిని? మీకాయాని. ఎందుకు కొట్టాడంటే కోపం వచ్చి, ఎందుకంటే వీళ్ళందరినీ అబద్ధ ప్రవక్తలు అన్నారుగా, కొట్టి అరే ఆ అబద్ధ దోత లేకపోతే అబద్ధ ఆత్మ ఎటుళ్ళిందిరా, అరే ఏంటి జైల్లో పడేయండిరా అంటే ఆహాబ్ ఏమంటాడు తెలుసా? వీడికి కొంచెం బ్రెడ్ ద్రాక్షారసం తప్పించి నేను వచ్చేదాకా ఇతన్ని బయటకు వదిలిపెట్టద్దంటే మీకాయ చాలా సింపుల్గా, మీరు వచ్చేదా నేను అప్పుడు దాకా మీరు ఉంటే కదా, స్ట్రైట్గా అనేసాడు.
అప్పుడు దాకా మీరు ఉంటే కదా. ఒకవేళ మీరు బతికి వెనక్కి వస్తే నేను మాట్లాడింది జీవం కలిగిన దేవుని తోడు కాదు అని అంటాడు. అయిపోయిందండి 18వ అధ్యాయం. అయితే చివరికి వచ్చిన తర్వాత చూడండి, ఆహాబ్కి ఇప్పుడు డబుల్ గేమ్. ఒకటేమో అబద్ధ ప్రవక్తలు ఎల్లండా విజయం ఇస్తా అన్నాడు. ఇప్పుడు నిజమైన ప్రవక్త వచ్చి నువ్వు పోతావు అని చెప్పాడు. ఇక మనోడికి భయం వేస్తుంది. భయం వేసి చూడండి, యెహోషాపాతు ముందు స్లిప్ అయ్యాడు బియ్యంకి వచ్చి, తర్వాత రెండోది దిగొచ్చేసాడు బియ్యాన్ని తినటానికి, తర్వాత యుద్ధానికి ఓకే అనేసాడు. ఆ తర్వాత దేవుడిని సీన్లోకి తీసుకొచ్చి చెప్పించుకున్నాడు. దేవుడు మంచోడు కాబట్టి యెహోషాపాతు నీకు విజయం ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు చూడండి ఆహాబ్ యొక్క గేమ్లో ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు. రాజుగారు ఆత్మీయమైనటువంటి వ్యక్తి, అంత గొప్ప తెలివి కలిగినటువంటి వాడు ఇంత బుద్ధిహీనమైన నిర్ణయానికి ఎలాగా ఒడిగట్టాడు నాకు తెలియదు. ఆహాబు యెహోషాపాతు ఎర్ర గుర్రం మీద వెళ్తూ ఉంటారు, ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఆహాబు యెహోషాపాతు వైపు చూసి ఏమండి యెహోషాపాతు గారు ఏమని చెప్పండి. ఏమి లేదు, మనం ఇద్దరు రాజుగారు డ్రెస్ వేసుకొని వెళ్తే కనుక అక్కడ పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ ఓ పని చేస్తారంటే మీరు రాజుగారుగా ఉండండి, నేను మామూలు సైనికుడిగా మారిపోతాను అన్నాడు. అంటే అది డ్రామా కాదు. ఇప్పుడు ఎవడైనా సరే అటాక్ ఎవడి మీద చేస్తాడు? రాజు మీద. సో ఆ విధంగా యెహోషాపాతుని లేపేస్తారు, నేను సేఫ్గా ఉంటాను అని అనుకొని వెళ్ళిపోయాడు. సో అందరూ జనాలు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చేసారు, రాజు ఆయనే అనుకొని. ఆ తర్వాత కొద్దిసేపటికి అర్థమవుద్ది, ఈడు కాదురా, ఈయన యోధా దేశపు రాజు, ఈయన వదిలేసేయండి రా అని అంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉనండి. చివరిలోకి వచ్చినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏంటనంటే 30వ వచనం, సిరియా రాజు మీరు ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న వారి రథములా చెప్పాను. కాగా యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొనిరు. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యుద్ధ నుండి వారిని తొలగిపోవునట్లు చేశాను. దేవుడు సహాయం చేశాడు. అర్థమైందా? ఆ టైంలో కూడా డీవియేట్ అయిపోయినప్పుడు కూడా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు. ఎందుకు? తర్వాత అయినా బతుకు మార్చుకుంటాడని, అది ఆయన ఉద్దేశం. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయారు. ఇప్పుడు చూడండి అప్పుడు ఒకడు, 33వ వచనం, అప్పుడు ఒకడు, నాకు ఇది అసలు ఖతర్నాక్ అనిపిస్తుంది. అప్పుడు ఒకడు గురి చూడకే అంటే ఎలా పెట్టి కొట్టింది కాదు, ఎలా కొట్టింది. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తా, ఇలా పెట్టి కొట్టింది కాదు, ఎలా కొట్టింది. అక్కడ బైబిల్లో ఉన్న మాట ఇది, నేనేమేం కల్పించట్లా. అప్పుడు ఒకడు గురి చూడకయే ఒక వింటిని ఎక్కబట్టి ఇశ్రాయేల్ రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా. బందుల సందు అంటే ఏంటి చెప్తాను. ఇక్కడ కవచం ఉంటుంది కదా, ఇలాగా ఈ కవచాన్ని ఇక్కడ మధ్య అంటే జాకెట్కి వెనకాల కడతారే అలాగన్నాడు. ఆడవాళ్ళ జాకెట్కి వెనకాల కడతారు అలాగా. చిన్న సందు మాత్రం ఓపెనింగ్ ఉంటుంది, చిన్న సందు. మిగతాదంతా కూడా బ్రాంజ్, అర్థమైందా? మిగతాదంతా ఇత్తడితో తయారు చేసినటువంటి కవచం. ఆ కవచం కొంతమంది రాజులు అయితే బంగారంతో కూడా చేపించుకుంటారు కవచం. అయితే ఆ కవచం గుచ్చుకుంది అనుకోండి, బాణం టప్పని పడిపోద్ది. ఒకే ఒక చోట బాణం బాడీకి తోలుతుంది, అది ఇక్కడ ఒక చోట. చూడండి, మనోడు ఎటో చూసి కొడితే ఆ బాణం స్ట్రెయిట్గా ఆ చిన్న రంధ్రంలోకి వెళ్ళి దిగింది. అంటే ఆ బాణాన్ని ఎవరు డైరెక్ట్ చేసి ఉంటారు? చెప్పండి నాకు మీరు ఎవరండి? దేవుడు నిన్ను లేపేయాలనుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు ఈ లోకంలో. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా? దేవుడు నిన్ను లేపేయాలనుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు. దేవుడు నిన్ను కాపాడదలుచుకుంటే నిన్నెవ్వడేం చేయలేడు. అది యెహోషాపాతు, ఇది ఆహాబు. నువ్వు యెహోషాపాతువా ఆహాబుగా డిసైడ్ చేసుకో. గుచ్చుకుంది, మనోడు పడిపోయాడు. ఎవడో కనబడితే నన్ను వెనక్కి తీసుకెళ్ళరా అన్నాడు. ఆ రోజు సాయంత్రానికి ఆహాబు చచ్చిపోయాడు. 18వ అధ్యాయం అయిపోయిందండి. స్టోరీ లాగా వెళ్ళిపోతున్నాం కదా, కాంప్రమైజ్ అనేది చూడండి. ఇప్పుడు 19వ అధ్యాయం. దేవుడు తన్ని ఎలాగ తిట్టాడో చూద్దాం. కొంతమందికి ఈ వాక్యం నేను తిట్టినట్లు ఉండొచ్చు,
కానీ అది కూడా ఎందుకు వచ్చిందో మీకు చెప్పాలి. 19వ అధ్యాయం. యూదా రాజైన యెహోషాపాతు ఏ ఉపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి అంటే ప్రవక్త హనానీ కుమారుడు నగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? అన్నా నువ్వు శత్రువులతో విజయంకి వెళ్ళావన్నా, దేవుని యొక్క శత్రువులతో చేతులు కలిపావన్నా, నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆ మాట మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏమన్నాడు తెలుసా? యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, ఇందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును, దేవుడు కోపం నీ మీదకి వస్తుంది అని భయపెట్టాడు. 3వ వచనం నుంచి చివరి దాకా 11వ వచనం దాకా, చాలా చిన్న అధ్యాయం ఇది, 19వ అధ్యాయం చివరి దాకా ఈయన చేసిన పని ఏంటంటే మళ్ళీ దేవుని వాక్యం బోధిస్తాడు, మళ్ళీ ప్రజల్ని పంపిస్తాడు. రే మనం జాగ్రత్తగా ఉండాలిరా, మనం తప్పు చేసాంరా, జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పాడు. చూడండి, కాంప్రమైజ్ ఒకసారి అయ్యాడు, దేవుడు బుద్ధి చెప్పాడు, సెట్ రైట్ అయిపోయాడు. ఇప్పుడు 20వ అధ్యాయంకి వద్దాం. 20వ అధ్యాయం ఖతర్నాక్ ఉంటుంది సార్, ఖతర్నాక్ ఉంటుంది. ఎలా అంటే 20వ అధ్యాయం స్టోరీ కూడా నేను చదవట్లేదు, జస్ట్ చివరిలో కొన్ని వచనాలు చదువుతాను. ఇప్పటికే నేను మొదలుపెట్టి 40 నిమిషాలు అయిపోయింది. ఓకే, ఆయన కబురు పెడతారు ఒకరోజు, రాజుగారు యోర్దాను నది అవట్ల 3 రాజులు తన సైనికులందరినీ సిండికేట్ చేసుకొని కలుపుకొని సముద్రం అంత విస్తారంగా సైనికులు వచ్చేసారు సార్ అని అంటారు. అంటే యెహోషాపాతు తనకున్న అలవాటు ప్రకారం, దేవా నన్ను ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, ఏం భయపడద్దు, యుద్ధానికి వెళ్ళు, యుద్ధము నాది, యుద్ధము యెహోవాదే, అక్కడే కనబడుతుంది అనమాట. మీరు వెళ్ళండి, మీరు యుద్ధ భూమిలో నించోండి అని అంటే యెహోషాపాతు ఎంత ధైర్యంగా వ్యవహరిస్తాడంటే, ఎంత విశ్వాసంతో వ్యవహరిస్తాడంటే, చంటి పిల్లల్ని, స్త్రీలను, గర్భిణీ స్త్రీలను, పాలిచ్చే బిడ్డలు ఉన్నటువంటి తల్లుల్ని మొత్తం అందరినీ యుద్ధ భూమిలోకి వచ్చామంటాడు. అందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించమంటాడు, పాటలు పాడమంటారు. ఆ విధంగా వాళ్ళు పాటలు పాడతా వాళ్ళు మొత్తానికి యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోయేటప్పటికి జరిగిందేంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి సైనికులంతా పడి చచ్చిపోయారు. ఏం జరిగింది? రాత్రి అయినప్పుడు 3 దేశాల నుంచి సైనికులు వచ్చారు కదా, 3 రాజులు కలిసి వచ్చారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి డౌట్ వచ్చి ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు. మీకు అర్థమైంది కదా, ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు. అంటే చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కలిసి వచ్చారనుకో ఇండియా మీదకి యుద్ధానికి. చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ అని పొడి చేశాడు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అని పొడిచాడు. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకొని మొత్తం అందరూ చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ సైనికుల దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి కానీ, బంగారమే కానీ, వెండే కానీ తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టింది. ఇంత గొప్ప యెహోషాపాతు అంటే సెట్ రైట్ అయిపోయాడు, మళ్ళీ సెట్ రైట్ అయిపోయాడు. ఇప్పుడు మనం చివరికి వచ్చేద్దాం. ఆయన రాజు అయినప్పుడు 32 ఏళ్ళు అది ఇది అని చెప్పాడు కదా. చివరికి వచ్చేప్పటికి ఆయన మళ్ళీ అహాజియాతో కలిసి ఆయన తన నిర్ణయాలు మార్చుకున్నాడు. 31వ వచనం చూద్దాం. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడు. యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అంతా చెప్పారు. 32 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుకుతో వచ్చిన కోళ్ళు ఉంటుంది కదా, ఏమండి ఈ ఒక్క గుడి నా కోసం ఉంచండి, కాంప్రమైజ్ అయ్యాడు. ఈ ఒక్క గుడి నా కోసం ఉంచండి అని చెప్పుండి ఉంటారు. కాబట్టి కాంప్రమైజ్ అవ్వటంతో ఆ విధంగా జరిగింది. తర్వాత ఏమైంది? యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథములను రాయబడి ఉండెను. 35 ఇది అయిన తర్వాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలీల రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. అక్కడేమో వాడే వచ్చి బియ్యం అడిగాడు, ఇక్కడేమో ఈయన అసఖ్యమైన అహజ్యాతో స్నేహం చేశాను.
వాళ్ళు ఇద్దరూ కలిసి పడవలు తయారు చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడికి కోపం వచ్చి ఆ పడవలను కూడా పగలగొట్టేశాడంట. ఆ తర్వాత యెహోషాపాతు చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు. ఓవర్. యెహోషాపాతు 2 times కాంప్రమైజ్ అయ్యాడు. ఒకసారి కాంప్రమైజ్ అయ్యి తన కొడుక్కి అన్య దేవతలను పూజించేటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. తర్వాత సెటరైట్ అయ్యాడు, కానీ ఏమి లాభం, అప్పుడు కూడా మళ్ళీ జారిపోయాడు. ఇది మనము యెహోషాపాతు గురించి అయితే క్విక్గా 21వ వచనం. తన కొడుకు యెహోరాము రాజు అయ్యాడు, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన తర్వాత. ఆయన రాజు అయిన తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారి పద్ధతిలో జీవించలేదంట, వాళ్ళ మామగారి పద్ధతిలో జీవించాడు. ఎవరు? ఆహాబు తరపున. ఆహాబు ఏ విధంగా చేశాడో ఈయన కూడా అదే విధంగా చేశాడు. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఏమన్నాడు తెలుసా? రే, నిన్న అసలు దేవుడికి లేపేయాలని కోపం అందరా, కానీ దావీదు సింహాసనం అందు దేవుడు దావీదుకు చెందినటువంటి వ్యక్తిని ఒకరిని కూర్చోపెట్టాలి అనేటువంటి ఒక నిబంధన చేసుకున్నాడు, కాబట్టి నువ్వు ఇంకా ఉన్నావురా, లేకపోతే ఎప్పుడో లేపేసేవాడని చెప్పి ఏమంటాడు తెలుసా? నీకు రోగం వస్తుంది, నీకు భయంకరమైన రోగం వస్తుంది, ఆ రోగంతో నువ్వు చచ్చిపోతావంటే. మీరు వివరణలోకి వెళ్తే జాగ్రత్త వినండి. కడుపుకి ఏదో రోగం వచ్చిందంట, క్యాన్సర్ లాంటిది ఏదో రోగం వచ్చింది. ఆ రోగం వస్తే బైబిల్లో ఇచ్చిన వివరణ, పేగులు బయటకు వచ్చేసి పడి చచ్చిపోయాడంట రాజు. ఆ విధంగా రాజుగారు పేగులు బయటకు వచ్చేసి చచ్చిపోతే రాజుగారిని కాల్చినట్లు కాల్చలేదంట, రాజుగారికి చేసేటువంటి అంత్యక్రియలు చేసినట్లు అతనికి చేయలేదంట, దావీదు యొక్క పురములో ఆయన్ని సమాధి చేయలేదంట, బయటపడేశారు. కనీసం గౌరవప్రదమైనటువంటి అంతం లేదు. కారణం ఏంటంట? నాన్నగారు కాంప్రమైజ్ అయ్యారు, కొడుకు పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయాడు. ఫ్రెండ్స్, కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నేను దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చానా? ఈరోజు దేవుని మాట నుంచి ఒక సత్యాన్నైనా నేను తెలుసుకోగలిగానా? ఈరోజు దేవుడు నాకు వాక్యం నుంచి ఏం మాట్లాడాడు? ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ యువర్ టైమ్ విత్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు అది గనక మీరు గాడ్ చేసుకోకపోతే, ఇఫ్ యు డోంట్ గాడ్ యువర్ సోల్, ఇఫ్ యు డోంట్ గాడ్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ప్రాణాన్ని దేవుని వాక్యం అనే కవచంతో ప్రతిరోజు కప్పకపోతే యు విల్ కాంప్రమైజ్. బద్ధకము, లేజినెస్, ఇప్పుడు కాదులే, ప్రొక్రాస్టినేషన్, వాయిదాలు, ఆల్ దిస్ ఆర్ కాంప్రమైజ్. అది మన జీవితంలోకి రానివద్దు. ఫ్రెండ్స్, రాజీ పడకుండా జీవించడానికి నిర్ణయించుకోవాలి మనం. దానియేలు జీవితంలో అదే చూస్తాం. రాజీ పడటానికి ఇష్టపడలేదు, చావుకు తెగించాడు, కానీ రాజీ పడలేదు. హీ వాజ్ విల్లింగ్ టు డై, బట్ రాజీ పడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో చావటానికి తెగించారు, బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డై. దేవుడు దాన్ని అభినందించారు. మై ఫ్రెండ్స్, రాజీ పడని జీవితాన్ని జీవించడానికి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం.